జనసేన అంటే నిజాయితీ. అలాంటి పార్టీలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక లీడర్ని ఆ పార్టీలోకి తీసుకోవాలి అంటే వాళ్లలో నిజాయితీ, నిబద్ధత చాలా బలంగా ప్రజల కోసం పోరాడగలిగే సత్తా ఉన్న వాళ్ళనే వెతికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చూస్తోన్న ఆ టైంలో అప్పుడు నేనున్నా జనసేనాని అంటూ తాడేపల్లి గూడెం నుంచి వచ్చారు. తాడేపల్లి గూడెం ప్రజల ఆరాధ్య నాయకుడు. ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ప్రజలలో నిలబడి పోరాటం చేసిన అసలు సిసలైన నికార్సైన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనన్న. బొలిశెట్టి శ్రీని గారు లాంటి నాయకులు పట్టుమని 10 నియోజకవర్గాలు ఉండుంటే ఇప్పటికి జనసేన జన రెపరెపలా. శెట్టి గారంటే నాకు చాలా ఇష్టం. ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు 6 అడుగుల జనసేన బాహుబలి. మా బాహుబలి ముందు కొట్టే అంటారు. నిజంగా ప్రజల కోసం నిలబడే వ్యక్తి అడ్డగోలుగా నిలబడిపోతాడు. ఆయన ఎంత మొండి వ్యక్తి అంటే కష్టం వస్తే ప్రేమ్ బౌళ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాడు. ఆయన నన్ను ఒకటే అడిగాడు, ఇలాంటి బలమైన వ్యక్తులు నాతో ఉంటారా అని అడిగాడు. ఆ ఒక్క మాట కోసం నేను దానికి కమిట్ అయ్యాను. గర్వంగా చెప్తాము మా నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ అండి. ఇవాళ మీ ముందు నేను నిలబడి మాట్లాడుతున్న కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. నా సొంత డబ్బులు, నా కష్టాలు చేద్దాం నేను తీసుకొచ్చి పెట్టా. ఈ ఊర్లో కదా ఏ ఊర్లో అడగండి వెళ్ళి. బొలిశెట్టి శ్రీని వస్తే ఖాళీ చేతులు ఎక్కడి నుంచి రాడు. వాళ్ళకి ఏదో చేయాలి. వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, చేసి వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆ చేసి వచ్చేవాళ్ళు చచ్చిపోవాలని నేను అనుకున్నాను. చేసి చచ్చిపోవాలనుకున్నాను. నేను మీకు సేవ చేస్తూ చచ్చిపోవాలనుకున్నాను. మీ సేవ చేసి దోసుకోవాలనుకుంటలేదు నేను. అది నేను నేర్చుకుని మా నాన్న నాకు నేర్చుకుని కష్టం నుంచి వచ్చాం. మా నాన్నగారు ఒక సాధారణ 4-5 ఎకరాల రైతు, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా నేను చాలా కష్టాలు పడ్డాను. 3 చెల్లెలు నాకు. ఆడ పెళ్లిళ్ళు చేస్తాక నేను అవసరం పడ్డాను. మాకు 40 సంవత్సరాల వయసు కష్టపడితేనే కానీ మేము కొనుక్కుంటా కార్లు పెళ్ళుంటా గిరి లేదు. మేము ఒక 5 సంవత్సరాలు పందిరి పదవులు చేసి లక్షలు దోచుకోలేదు. ఆ కష్టాలను కూడా మీ కష్టంలో పెడుతున్నాను. నా కష్టాన్ని కూడా మీకు పెడుతున్నాను. ఎవరు వచ్చినా నేను కాదనుకుంటా ఆకలి తీర్చి పంపుతాను. ఏదైనా సహాయం చేస్తే ఎడమ చేతితో చేసే సహాయం కుడి చేతికి కూడా తెలియకూడదంటారు. 1 రూపాయి దానం చేస్తే 100 రూపాయల ప్రచారం చేసే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువ. అలాంటిది తనను నమ్ముకున్న జనం కోసం తన ఆస్తి సైతం కరిగిపోతున్న జనమే ముఖ్యం, ధనం కాదు అంటారు మన బొలిశెట్టి గారు. నడవలేని పిల్లోడేనండి. మా భవిష్యత్తు గురించి బియ్యము, కారము, పంచదార, టీ పొట్లం, కందిపప్పు కాడి నుంచి ఇచ్చారు. మీకు ఉపయోగపడ్డారా? వీల్ చైర్ కూడా ఆయన ఇచ్చింది అనేది ఇచ్చారు. ఆయన సొంత డబ్బు పెట్టి మొత్తం ఆయన 5 లక్షల రూపాయలు కూడా ఆయన ఖర్చు పెట్టి చేశారండి. మాది 1 రూపాయి కూడా మేము 10,000 పెట్టుకున్నా 5,000 పెట్టుకున్నా అంటే కూడా మా దగ్గర ఇల్లు కలిపినాయి కదండి. అసలు మా దగ్గర రూపాయి పిల్ల కూడా లేదండి. మొత్తం అంతా ఆయనే చేశారు. ఇంక ఇల్లు 5 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బుతోటే కట్టారండి. ఇలా ఉన్నామండి ఇప్పటికి. ఇంకా మేము ఇంకెవరికి కూడా మమ్మల్ని పరగని కొట్టి చచ్చినారని ఎమ్మెల్యే అయినా సరే మా గుమ్మాలకు రాలేదు. మాతో మాట్లాడలేదు. 1 రూపాయి ఇవ్వలేదండి. ఈయన ఇచ్చి ఈయన కట్టుబడి చేశారండి. ఫోన్ చెప్పిన యాక్సిడెంట్ అయింది, కొంచెం ఏదైనా హెల్ప్ చేయమని చెప్తే ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారండి. ఆయన మా ఇంటికి వచ్చి 40,000 రూపాయలు క్యాష్, ఒక 2 బియ్యం బస్తాలు, నిత్యావసర వస్తువులు ఇచ్చారండి. హెల్ప్ చేశారండి. గోదావరి జిల్లా వాళ్ళు మంచి మర్యాదలతో చంపేస్తారా బాబు అనేవాళ్లు. అలాంటి మర్యాద మన బొలిశెట్టి గారి ఇంటి నుంచే మొదలైందేమో. ఎందుకంటే ఆయన ఇంటికి ఎవరు వెళ్ళినా, ఏ టైంలో వెళ్ళినా కడుపు నిండా తిండి పెట్టి పంపించే మర్యాద రామన్న.
మన బొలిశెట్టి శ్రీనన్న. అలాంటి మన బొలిశెట్టి శ్రీనన్న జనసేన పార్టీలో నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ గా అవినీతి చేసిన వైసీపీ నాయకుల పాలిట సింహ స్వప్నంలా మారి ఆయన టీవీ డిబేట్స్ లో ఉంటే, బాబోయ్ బొలిశెట్టి శ్రీను గారుంటే మేము డిబేట్స్ కి రాలేము, ఆయన అడిగే ప్రశ్నలకు మేము సమాధానం చెప్పలేము అని పరిగెత్తే వైసీపీ వాళ్లను చూశాం. నేను మాట్లాడినప్పుడు వాడు మాట్లాడితే కుదరదు. నువ్వు కాలేజీలో సీట్లు అమ్ముకునే ప్రోగ్రాం నువ్వు నీ బతుకులు ఏం చెప్తావు? నువ్వు నీ బతుకులు ఏం చెప్తావు? పాయింట్ అయితే మాట్లాడతాం, తిప్పుకుందా నేను మాట్లాడతాను. తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో ప్రజలకు ఏమి కావాలన్నా అధికారంలో లేనప్పుడు ఒక ఊరికి నీళ్లు ఆపేస్తే అవసరమైతే మినరల్ వాటర్ పంపిస్తా, వాటితో స్నానం చెయ్యండి అని సవాల్ చేసిన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనన్న. నిజాయితీలో పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడే లీడర్ మన శ్రీనన్న. బొలిశెట్టి గారి నిజాయితీ చూస్తే నాకే భయమేస్తుంది, ఆయన అవసరమైతే నన్నే ప్రశ్నిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే ఆయన నిజాయితీ ఏంటో ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో తాడేపల్లి గూడెం ప్రజలు మాత్రమే కాదు, వైసీపీ లీడర్ కూడా గూడెంలో మాత్రం గెలిచేది బొలిశెట్టి మాత్రమే అని చెప్పారు అంటే ఆయన ప్రజల గుండెల్లో ఎలా నిలిచారో మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిలువెత్తు నిజాయితీ మన జనసేన ఫైర్ బ్రాండ్, 6 అడుగుల బుల్లెట్,